నువ్వు చెప్పు, ఏ రకంగా నువ్వు అధికారంలోకి రాగలుగుతావు? అంతో ఇంతో పని చేసినప్పుడే 153 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి. ఈరోజు ఇంత అన్యాయాలు జరుగుతుంటాయి, ఇన్ని అక్రమాలు జరుగుతుంటాయి, ఎక్కడ జరిగినా దోపిడీ జరుగుతూ ఉంది, ఎక్కడ జరిగినా ఈ యొక్క ప్రభుత్వ వనరులు దోచుకుంటున్నారు. ప్రభుత్వ వనరులు పక్కన పెట్టు, ఒక సామాన్యుడు ఒక చిన్న వ్యాపారం జరగాలంటే ప్రతి ఒక్కరి దగ్గర రౌడీ మామూలే. వెంచర్ వేయాలంటే డబ్బులి, ఒకటి హోటల్ నడుపుకోవాలంటే నాకు డబ్బులి, లేకుండా అంటే నువ్వు మూసుకో. విద్యాసంస్థలు నడుపుకోవాలి, బాడీలు ఇవ్వాలంటే నాకు డబ్బులి. ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చెప్పండి? ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏ నాయకుడు నిజాయితీగా ఉంటాడో నాకు చెప్పాలి. నాకు ఒక్క నాయకుని పేరు చూపించిదో దిస్ లీడర్ ఇస్ అబౌవ్ కరప్షన్ అని చెప్పండి నాకు. నువ్వు కూర్చొని కరప్షన్ ఛార్జెస్ మీద నువ్వు అందరినీ లోపలేస్తావా? హాస్యాస్పదంగా లేదా ఇది? ఎంతమందిని వేస్తావా నువ్వు లోపల? నీ వాళ్ళ పరిస్థితి ఏంది రేపు చెప్పు. నీ వాళ్ళు ఏమైనా ఉన్నతంగా ఉన్నారా? నీ వాళ్ళ గురించి పక్కన పెట్టు, నీ కథ చెప్పు. అసలు ఈరోజు అమరావతిలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. డెవలప్మెంట్ పేరుతో అనేక వర్కులు నువ్వు పిలిచినావు. ఈ వర్కులన్నీ నేను ధైర్యంగా చెప్తున్నా 20% లెస్, 20% తక్కువకు నేను చేసేదానికి సిద్ధం. అప్పచెప్తావా? ప్రభుత్వ ఖజానాకు 20% నేను ఆదా చేస్తాను రెడీగా, నాకు ఇస్తావా? అన్నీ మ్యానిపులేటెడ్, నీ ఇష్టం కానీ నీకు ఎవడు కావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చుకున్నావు మంగవాదులకు. కరప్షన్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. 1,00,000 కోట్ల పైన నువ్వు ఒక్క రాజధాని పైనే పెడితే మిగిలిన ప్రాంతాలంతా ఏమి కావాలా? ఏమి నీకు రాజధాని ఒకటే మక్కువ, రాజధాని ఒక్కదాని మీదనే మక్కువ ఎందుకు నేను అడుగుతున్నాను. నాకు అర్థం కావడంలో ప్రజలకందరికీ రకరకాలు కూర్చొని రాజధాని ఏముంది రాజధానిలో? ఏముంటుంది రాజధానిలో? ఒక సెక్రటేరియట్ ఉంటుంది, ఒక అసెంబ్లీ ఉంటుంది, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ యొక్క బిల్డింగ్స్ ఉంటాయి, అంతేనా? ఇంకేమైనా ఉంటుంది రాజధానిలో? మిగతా అన్నీ కూడా ప్రైవేట్ పరంగా పెరగాల. అక్కడటువంటి జనాలు ఇవన్నీ వచ్చిన తర్వాత పీపుల్ విల్ డెవలప్ ది క్యాపిటల్. నువ్వే డెవలప్ చేసేదానికి నువ్వు చేయాల్సిందంతా ఒకటి ఏంటంటే ఆడ కావాల్సినటువంటి 4 బిల్డింగ్లు కట్టించాలా. దానికోసం నీకు 1,00,000 కోట్లు నువ్వు రుణాలు తీసుకొని, నువ్వు తీసుకునే 1,00,000 కోట్ల రుణాలు ఆ ప్రాంతం వాళ్ళు ఒక్కటే కడతారా? మేమందరం కట్టాల్సిన అవసరం లేదా? మేము కట్టిన పనులన్నీ ఆడిపోతాయి. ఇప్పుడు మేము కట్టిన పనులన్నీ ఈ ప్రాంతంలో కడపలో ఉండేటువంటి వాళ్ళు, చిత్తూరులో ఉండేటువంటి వాళ్ళు, శ్రీకాకుళంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు కట్టాలండి పన్ను? 1,00,000 కోట్ల అభివృద్ధి ఒకటే ఒక ప్రాంతంలో చేసి నువ్వు లోన్లు తెచ్చుకుంటే ఆ లోన్లన్నీ కట్టాల్సింది మిగతా వాళ్ళందరునా? అసలు ఎక్కడ నువ్వు చెప్పేదానికి నువ్వు చేసేదానికి అర్థం ఉందా? రోజుకొకటి చూస్తూ ఉంటే అసహ్యంగా ఉంది. ఎన్ని రోజులు చేస్తావే నువ్వు జగన్మోహన్ రెడ్డి యొక్క నామస్మరణము? ఈరోజు నువ్వు మహానాడు పెట్టుకుంటే నీ మహానాడులో నీ యొక్క గొప్పతనము ఎన్టీఆర్ గారి పేరు కంటే ప్రతి నిమిషము జగన్మోహన్ రెడ్డి పేర్లు కొన్ని 100 సార్లు చెప్పింటారు అని తిట్టేదానికి. నువ్వు ఎంత తిడితే అంతకు 10 అంతలు గ్లామర్ పెరుగుతుంది ఆయనకు. నువ్వు వస్తే ఒకడు రాడు, నువ్వు మీటింగ్ అని చెప్పినప్పుడు ఒక 1000 మంది రాలే. ఈరోజు అపోజిషన్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఏ ఊరికి పోయినా, ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడ కాలు మోపినా వేలకు లక్షలకు మంది ప్రపంచం మాదిరి వస్తాను. అసలు మీరు చూసారు అవన్నీ. ఏ ప్రాంతం లేకపోయినా ఒకరిని పరామర్శించాలని జైలుకు పోయినా అదే పరిస్థితి, ఒక పెళ్లికి పోయి ఎవరన్నా దీవించాలన్నా అదే పరిస్థితి, ఎవరన్నా ఒక రైతు ఎక్కడన్నా ఇబ్బంది పడుతూ ఉండి ఏదైనా ఒక విషయం మీద ఎక్కడికన్నా పోయి వాళ్ళని కనుక్కుందామని చెప్పి పోయినా ఇదే పరిస్థితి. మొన్న ఒక వీర జవాన్ చనిపోతే అనంతపురం జిల్లా పోతే వేల మంది రోడ్లు పట్టడంలా. మన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద దాడి జరిగిందని రాప్తా నియోజకవర్గం పోతే ఎక్కడ రోడ్లు పట్టలేదు. మీరు చూశారంతా. వంశీని అరెస్ట్ చేశారని చెప్పి జైల్లో ఆయన పరామర్శించిపోతే రోడ్లు పట్టడంలా. అది జగన్మోహన్ రెడ్డి. అదే నువ్వు అపోజిషన్లో ఉంటే నీ పరిస్థితి ఒక క్లిప్పింగ్ది తెలుస్తుంది. నీ బండారం నీకు ఎంత యొక్క ప్రజాదరణ ఉందో. నువ్వేమైనా అనుకుంటాడేమో తిరిగి అధికారంలోకి వస్తానని చెప్పి. కళ్ళలో కూడా నీకు కాదు. నువ్వు ఎంత పెట్టుకుంటావో పెట్టుకో, నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా చెప్తాండ, వీరు పెట్టేటువంటి కేసులన్నీ మోసుకుందాం. దయచేసి ఎవడు భయపడద్దండి. ఏం చేస్తాడు? ఎన్ని రోజులు లోపల పెడతారు? వీలైతే రాబోయే కాలంలో ఇదే పరిస్థితి మొదలు పెడితే జైల్ బారో కార్యక్రమానికి పిలుపు చేయాలని కూడా మేము అనుకుంటున్నాం. ఎంతమంది పెడతారు? పెట్టుకో. నీ జైళ్ళల్లో ఏం చేస్తారో చూసుకుందాం. ఎక్కడికి పోతున్నాం? ఏమి కథ?